హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కొత్తగా కంపెనీకైతే చాలా మటుకు ఆర్డర్స్ వచ్చాయి. 2890 crore వర్త్ ఆర్డర్స్ వచ్చాయి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి. ఏవైతే 25 డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి అండ్ ఈ ఆర్డర్ ఇండియన్ నేవీతో కూడా అసోసియేట్ అయ్యి ఉంది. హెచ్ఏఎల్ వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాక్ రీసెంట్ టైమ్‌లో. అండ్ ఇది హెచ్ఏఎల్‌కి సంబంధించిన అప్డేట్ అయితే టోరెంట్ పవర్‌కి 3650 crore విండ్ సోలార్ ప్రాజెక్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. అండ్ ఈ 3650 crore విండ్ సోలార్ ప్రాజెక్ట్స్ అనేవి కమింగ్ 24 మంత్స్‌లో కంపెనీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కంపెనీకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కంపెనీ అనూప్ ఇంజినీరింగ్ సిన్స్ ఏప్రిల్ 2023 అండ్ సో ఫార్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24 స్టాక్ ఆల్మోస్ట్ 110% పెరిగింది. అండ్ ఫర్దర్‌గా ఈ రోజు కూడా స్టాక్ అయితే చాలా మట్టుకు అప్ ట్రెండ్‌లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. సో కంపెనీ బోర్డు మార్చ్ 20న మీట్ అవ్వనున్నారు టు కన్సిడర్ బోనస్ ఇష్యూ. సో ఫస్ట్ టైం కంపెనీ బోనస్ ఇష్యూస్ అయితే ఇస్తుంది. అండ్ కంపెనీ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఇది. అండ్ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోకెమికల్స్, ఎల్ఎన్జీ, హైడ్రోజన్, ఫెర్టిలైజర్, కెమికల్, ఫార్మా, పవర్, వాటర్, పేపర్ అండ్ పల్ప్, ఏరోస్పేస్ ఇలా డైవర్సిఫైడ్ సెక్టర్లో కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ అనూప్ ఇంజనీరింగ్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన మేజర్ అప్డేట్ అయితే రీసెంట్ టైంలో రైల్టెల్ గురించి చాలాసార్లు డిస్కస్ చేసాం. అండ్ రైల్టెల్ కార్పొరేషన్ ఆల్మోస్ట్ కంపెనీ థర్డ్ డే ఆఫ్ ట్రేడింగ్లో కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ కంపెనీ 352 crore ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ ఆర్డర్స్ అనేవి లైక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై హెచ్ఎంఐఎస్ నుంచి వచ్చాయి. సో ఈ వీక్లో విత్ ఇన్ అ వీక్ రైల్టెల్ దాదాపు 3 ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నారు. సాటర్డే కంపెనీకి 130 crore వర్క్ ఆర్డర్ వచ్చింది. అండ్ అంతకుముందు కంపెనీకి 113 crore వర్క్ ఆర్డర్ వచ్చింది. అండ్ అండ్ ప్రస్తుతానికి కంపెనీకి 350 crore ప్లస్ వర్క్ ఆర్డర్ అయితే వచ్చింది. సో రైల్టెల్ కార్పొరేషన్ రైల్వే ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాకే. ఇది కూడా ఇయర్ చాలా మటుకు బెనిఫిట్ అయిన స్టాకే. ఇర్కాన్ ఇంటర్నేషనల్ కూడా కొత్తగా ఆర్డర్స్ వచ్చాయి. అండ్ ఈ ఆర్డర్ వర్త్ 630.66 crore. అండ్ ఈ ఆర్డర్లో భాగంగా కంపెనీ ట్విన్ ట్యూబ్ యూని డైరెక్షనల్ ఐజ్వాల్ బైపాస్ టన్నెల్ ఆఫ్ 2.5 కిలోమీటర్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు మిజోరాం స్టేట్లో. అండ్ ఈ ఆర్డర్ వర్త్ అయితే 630.66 crore. ఐకాన్ ఇంటర్నేషనల్ కూడా ఇది పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో జిందాల్ స్టెయిన్లెస్ కోల్కతా మెట్రో అండర్ వాటర్ ప్రాజెక్ట్కి అయితే స్టీల్ని సప్లై చేయనుంది. SS301 LN గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ఒకటి కోచెస్కి, 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్కి అయితే. అండ్ ఈ ప్రాజెక్ట్ హౌరా మైదాన్ టు సాల్ట్ లేక్ సెక్టర్ వీని కనెక్ట్ చేయనుంది. సో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వెస్ట్ బెంగాల్ నుంచి. అండ్ ఇది జిందాల్ స్టెయిన్లెస్ ఈ కంపెనీకి సంబంధించి పాజిటివ్ న్యూస్ అయితే పైసాలో డిజిటల్ 1:1 బోనస్ షేర్స్ని జారీ చేయనుంది. అండ్ రికార్డ్ డేట్ 20th March 2024. అండ్ కంపెనీ ఫిబ్రవరి 16th బోనస్ షేర్స్ని జారీ చేయడానికి అయితే కంపెనీ బోర్డు మీట్ అయింది. కంపెనీ అనౌన్స్ చేసింది. అండ్ పైసాలో డిజిటల్ లిమిటెడ్ రీసెంట్ టైంలో చాలా మటుకు బెటర్ ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ 1:1 రేషియోలో బోనస్ ఇస్తుంది కంపెనీ. అండ్ ఇంకొకటి అద్వానీ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ కూడా 1:1 బోనస్ అయితే జారీ చేయనుంది. అండ్ రికార్డ్ డేట్ దీనికి కూడా 20th March 2024. అండ్ వీళ్ళు 14th March 2024లో కంపెనీ బోర్డు అయితే అనౌన్స్ చేసింది 1:1 రేషియోలో బోనస్ షేర్స్ ఇస్తున్నట్టు. అండ్ ఇక స్టాక్ స్ప్లిట్ విషయానికి వస్తే రీఫెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ స్ప్లిట్ అనేది ఎక్స్ డేట్ 22nd March 2024 ఉండనుంది. అండ్ స్టాక్ యొక్క స్ప్లిట్ రేషియో 2:10గా ఉండనుంది. అండ్ ఫేస్ వాల్యూ 10 కలిగిన స్టాక్ని FE2గా డివిజన్ చేయనున్నారు. దానికి తగ్గట్టే కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అవ్వనుంది. అండ్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో అయితే కంపెనీ ఉంది. ప్రస్తుతానికి ఇందాక చెప్పుకున్నట్టు ఫేస్ వాల్యూ 10 కలిగిన కంపెనీ FE2గా డివిజన్ అయితే అవనుంది. అండ్ రీసెంట్ టైంలో స్టాక్ కూడా సిగ్నిఫికెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కూడా కనబడుతుంది స్టాక్లో. అండ్ ప్రస్తుతానికి అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది అరౌండ్ ప్రైస్ టు బుక్ నియర్లీ 4.71 టైమ్స్ అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై అయిన 924 నుంచి స్టాక్ అయితే చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది ప్రస్తుతానికి. ఈవెన్ స్టాక్ అప్ ట్రెండ్లో అయినా ఈ రోజు కూడా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ కంపెనీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 700% పైగా పెరిగింది. వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాక్ విత్ బెటర్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ. కంపెనీ యొక్క రెవెన్యూస్ 2023లో హైయెస్ట్ రెవెన్యూ కంపెనీ పోస్ట్ చేసింది. 1629 crore రెవెన్యూ కంపెనీ పోస్ట్ చేసింది 2023లోనే. అండ్ కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ వెరీ స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 36.91గా ఉంది. ఈ ఇయర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు స్టిల్ రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గర కనబడుతుంది. 1490 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. సో ఎస్జేవిఎన్కి ఆర్డర్ ఇన్ఫ్లో అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ ఎస్జేవిఎన్కి
200 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది. అండ్ ఫ్రమ్ గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి. అండ్ ఎస్జేవిఎన్ ఆర్మైనా ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ ఆర్డర్ని అయితే రిసీవ్ చేసుకుంది ఫర్ 200 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. అండ్ అండర్ ద ఫేజ్ 13 కింద. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 1100 crore. సో ఈ ప్రాజెక్ట్ని గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కింద అయితే డెవలప్ చేయనున్నారు. అండ్ ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ నెక్స్ట్ 18 monthsలో కంపెనీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. సో ఇవి మేజర్ స్టాక్ రిలేటెడ్ అప్డేట్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.